హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎన్‌టెన్ బీటా వర్షన్‌లో మనకు టేబుల్ డేటా అనేది కొత్తగా వచ్చింది. సో అది మీకు ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు వచ్చేసి 10 పే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను టేబుల్‌కి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే లైక్ గూగుల్ షీట్ మనం కనెక్ట్ చేస్తాం కదా! అలా లేకుండా డైరెక్ట్‌గా ఎన్‌టెన్‌లోనే మనం ఇప్పటి నుంచి అప్‌డేట్ చేసుకోవచ్చు. Like everything, not only like contacts, every data we can insert in the N8N only, like directly. See మీరు ఇక్కడ 10 కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు వచ్చేసాయన్నమాట ఈ డేటాలో. ఇది అందులో లైక్ గూగుల్ షీట్ కన్నా లైక్ చాలా ఫాస్ట్‌గా మనకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో దీనివల్ల మనకి N8N అనేది కొంచెం కొంచెం ఫాస్ట్‌గా రన్ అవుతుంది. సో మనకి ఇది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ప్లస్ ఐకాన్‌ని మనం క్లిక్ చేసేసి మనము డేటాని ఎంటర్ చేస్తే గనుక ఆటోమేటిక్‌గా మనకు చూపిస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బీటా అని ఉంది. సో ఇవన్నీ మనకు టేబుల్‌లో మనం చేసే ఫంక్షన్స్ అన్నమాట. మనం ఎలా ఏంటి అని బీటా అని చూపిస్తుంది. సో మనకిది చూపియాలంటే ఇది స్టేబుల్ వెర్షన్‌లో అయితే చూపియదు. ఓన్లీ లైక్ బీటా వెర్షన్‌లోనే చూపిస్తుంది. అది కూడా లేటెస్ట్ వెర్షన్‌లో. సో అది కావాలంటే మనకి ఇది అడ్మిన్ ప్యానెల్‌కెళ్ళేసి మనము ఇక్కడ సెట్టింగ్స్‌కెళ్ళేసి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ స్టేబుల్ ఉంది. లేటెస్ట్ వెర్షన్ ఉంది. సో మనం లేటెస్ట్ వెర్షన్ బీటాని క్లిక్ చేసుకొని సేవ్ కొట్టాలి. నాకెందుకు చూపియట్లేదంటే ఆల్రెడీ సేవ్ చేంజెస్ కొట్టా కాబట్టి నాకది చూపియట్లేదు. సో, చేంజ్ చేసిన తర్వాత రీస్టార్ట్ అవుతుందనమాట మనకు ఇన్‌స్టెన్స్. తర్వాత ఓపెన్ ఇన్‌స్టెన్స్ కొడితే గనుక మనకి ఇక్కడ డేటా టేబుల్ అని డైరెక్ట్‌గా వస్తుందనమాట. బీటా వెర్షన్ అని చెప్పేసి. సో, నేనైతే 2 టేబుల్స్ యాడ్ చేశాను. ఒకటి డీటెయిల్స్. ఇక్కడొచ్చేసి మనకు 10 కాంటాక్ట్స్ అనేది ఉన్నాయి. సో, ఇప్పుడు ఇది ఎలా బిల్డ్ చేయాలి, ఏంటి అనేది మొత్తం ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మనం ఇక్కడ యాడ్ రోస్ చేసుకోవచ్చు. యాడ్ కాలమ్స్ చేసుకోవచ్చు. లైక్ అక్కడ మీరు చూడొచ్చు మొబైల్ నంబరు, స్ట్రింగ్ టైప్స్ ఏవి అనేది మొత్తం అన్నమాట మనం చేసుకోవచ్చు. మనం డిలీట్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవచ్చు. క్లియర్ ద సెక్షన్ అయినా చేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. సో, ఎలా బిల్డ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి చార్ట్ ట్రిగ్గర్ తీసుకుంటున్నా. సో, తర్వాత ఏజెంట్. ఆ తర్వాత ఏజెంట్‌కి చార్ట్ మోడల్ యాడ్ చేస్తున్నా. సో, ఆ తర్వాత మెమరీ యాడ్ చేస్తాను నేను. సో, జస్ట్ వెయిట్, ఇది కొంచెం క్లమ్జీగా ఉంది. యాహ్! దిస్ ఈస్ గుడ్. సో, ఇప్పుడొచ్చేసి మనకు మెమరీ యాడ్ చేశాను. లైక్ 10 మెసేజెస్ వరకు సేవ్ చేసుకోమని చెప్పాను. సో, మీరిక్కడ చూడొచ్చు లైక్ ఆల్రెడీ నేను చార్ట్ ట్రిగ్గరే ఇచ్చాను. వేరేదేమి ఇవ్వలేదు మెసేజెస్. అక్కడి నుంచి వచ్చే మెసేజ్ ఇక్కడ సేవ్ అయితాయన్నమాట. ఒక 10 మెసేజెస్. సో, ఇక్కడొచ్చేసి డేటా. సో, మీరిక్కడ చూడొచ్చు లోపల కూడా మీకు మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. సో, ఎలా అంటే లైక్ ఇన్సర్ట్ గానీ, అప్‌డేట్ కానీ, డిలీట్ కానీ ఏవైనా ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఒక డేటా టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ చేసేది కాబట్టి ఏఐ నుంచి వస్తుంది కాబట్టి నేను అన్ని ఏఐ క్లిక్ చేసేసాను. సో, ఇంకో తీసుకొని డేటా టూల్‌ని తీసుకొని నేనిక్కడ ఏం చేస్తున్నానంటే లైక్ గెట్ అని పెట్టాను. అది డీటెయిల్స్ కోసం. సో, డీటెయిల్స్. ఇక్కడ మనం ఏం కండిషన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదు. మనకి జస్ట్ ఊరికే డీటెయిల్స్ ఒకటి కావాలి అంతే. సో, అందుకే నేనొచ్చేసి మీకు ఏం ఇవ్వలేదు కండిషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో డేటా తీసుకొని సేమ్ ఓకే. ఇక్కడొచ్చేసి మనకు ఇక్కడ నేనేం సెలెక్ట్ చేసుకుంటానంటే అప్‌డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, అప్‌డేట్‌లో ఏందంటే మనకు నేమ్, నేమ్ చేంజ్ చేస్తాం కాబట్టి నేనైతే ప్రస్తుతానికైతే ఓన్లీ నేమ్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో, వాల్యూ వచ్చేసి ఏఐ తీసుకుంటది. అక్కడ మన నేమ్ ఇచ్చాను. సో, వాల్యూ వచ్చేసి ఏఐ తీసుకుంది. సో, నేనిక్కడ వచ్చేసి లైక్ జస్ట్ ఓన్లీ నేమ్ పరంగానే చేశాను. మీరు ఈమెయిల్ యాడ్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా అసలు ఎనీ డీటెయిల్స్ అనేది మనం అప్‌డేట్ చేసుకోవచ్చు. సో, ఇలా ఫైనల్ వన్ వచ్చేసి నేను డిలీట్ చూపిస్తాను మీకు. డిలీట్ ఫంక్షన్. సో, డిలీట్‌లో కూడా మనకేంటంటే లైక్ ఏది డిలీట్ కావాలి, ఏది యూజ్ చేసుకొని డిలీట్ చేయాలి, లైక్ నేమా, ఈమెయిలా, ఏది చూసుకొని డిలీట్ చేయాలనేది మనకు కండిషన్స్ ఇస్తామన్నమాట. సో, కండిషన్ ఇయ్యకుంటే అది ఏది చూసి డిలీట్ చేయాలో దానికి అర్థం కాదు కదా! ఆ రో అనేది. అందుకే కండిషన్ ఇస్తాను. సో, ఇప్పుడొచ్చేసి మనకు ఏజెంట్‌కి సిస్టమ్ మెసేజ్ అనేది మనం ఇవ్వాలి. అది లైక్ బ్రైన్ టైప్ కాబట్టి మనం సిస్టమ్ ప్రాంప్ట్ అనేది ఇస్తాము. సో, ఇచ్చిన తర్వాత
ఇక్కడ హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత మీరిక్కడ చూడొచ్చు. లైక్ రెస్పాన్స్ అనేసి మనకు టేబుల్ వచ్చేసి లైక్ 12 మాత్రమే ఉన్నాయి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లైక్ కొత్త డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తాను. నేనేమిస్తా అంటే జస్ట్ నేము, ఈమెయిలు, మొబైల్ నంబర్ అనేది ఇచ్చేస్తాననమాట. ఇచ్చిన తర్వాత అది దాంతో సేవ్ అయ్యి మనకు మెసేజ్ అనేది రావాలి. లైక్ ఎలా అంటే లైక్ కాంటాక్ట్ హాస్ బీన్ సేవ్డ్ అని అవుట్‌పుట్ అనేది మనకు రావాలి. సో, ఇప్పుడు ఇచ్చేసాను ఎంటర్ కొట్టిన తర్వాత మనకక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ లైట్ అనేది వెళ్తుంది. ఇన్సర్ట్ డేటా అయిపోయింది. డేటా అనేది సేవ్ అయిపోయింది. లైక్ ఒక యూజర్ ప్రొఫైల్ మీద. మీరిక్కడ రిఫ్రెష్ చేస్తే గనక మీరిక్కడ చూడొచ్చు కింద మనకొచ్చేసింది. లైక్ 13 రో కూడా మనకొచ్చేసింది. తర్వాతొచ్చేసి రో గెట్ ద డీటెయిల్స్ అని ఉంది కదా! సో, మనం అది ఆ టూల్‌ని మనం చెక్ చేసాం. లైక్ కెన్ యూ గెట్ ద డీటెయిల్స్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేస్తున్నాను. సో, ఆ తర్వాత మీరక్కడ చూడొచ్చు గ్రీన్ లైట్ అనేదెళ్ళింది. సో, ప్రాసెస్ అనేది జరిగింది. సో, అక్కడ మనకు డీటెయిల్స్ అనేది వచ్చేసింది. లైక్ మెయిలు, మొబైల్ నంబరు, ఎవ్రీథింగ్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ నేమ్ అనేది వేరే లైక్ అనదర్ నేమ్‌కి అప్‌డేట్ చేయాలనుకుంటున్నాను. సో, లెట్స్ సీ. నేను రాజేష్‌గా చేంజ్ చేయమని చెప్తున్నాను. ఎంటర్ కొట్టిన తర్వాత మీరిక్కడ చూడొచ్చు. లైక్ ఓకే. జస్ట్ వెయిట్ సమ్ ఎర్రర్స్. సో, ఓపెన్ చాట్‌జిపిటి. ఓకే. లైక్ ఫ్రీ ట్రయల్స్ క్రెడిట్స్ అనేవి అయిపోయాయి. సో, లెట్స్ కనెక్ట్ టు మై అకౌంట్. సో, నా అకౌంట్ కనెక్ట్ చేశాను. రన్ చేశాను మళ్ళీ. సో, ఇప్పుడు చూడండి మీరు డేటా అనేది చేంజ్ అయింది. లైక్ ఎలా ఏంటి అనేది మళ్ళీ అడుగుతుంది. ఎందుకంటే ప్రాసెస్ అనేది చేంజ్ కాలేదు పూర్తిగా. సో, లెట్ మీ చెక్ విత్ దట్. నో, ఇట్స్ నాట్ చేంజ్ బికాస్ చాట్‌జిపిటి ఎర్రర్ వచ్చింది కదా! సో, యెస్. లెట్ మీ చెక్ లైక్ నేనిప్పుడు ఏం చేస్తానంటే లైక్ మొత్తం మనం ఎలా రిసాల్వ్ చేయాలి ఈ ఇష్యూ అనేది లాగ్ బై లాగ్ చెక్ చేసుకుంటూ వెళ్తాను. సో, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా రిసాల్వ్ చేయాలని చెప్పేసి. సో, ఇక్కడ చూడొచ్చు మీరు నేము, మొబైల్ నంబర్ అన్నీ ఇచ్చింది. కానీ రెస్పాన్స్ అనేది రాలేదు. అప్‌డేట్ టేబుల్ నుంచి. సో, ఎందుకు రెస్పాన్స్ రాలేదని చూస్తే అక్కడొచ్చేసి ఎంప్టీ అరే ఉంది. ఎందుకంటే నేనిక్కడ ఏం చెప్పాను నేమ్ స్ట్రింగ్‌ని యూజ్ చేయమని చెప్పాను. కానీ ఇక్కడ వ్యా వాల్యూలో వచ్చేసి మనకు మొబైల్ నంబర్ తీసుకుంటుంది. సో, నేను మొబైల్ నంబర్ కాకుండా నేమ్ తీసుకోమని చెప్తా. నాట్ విత్ ద మొబైల్ నంబర్ విత్ నేమ్. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు అప్‌డేట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే గనక అవుట్‌పుట్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు ఎళ్లి మనం రిఫ్రెష్ చేసే టేబుల్‌ని మీరక్కడ చూడొచ్చు. లైక్ ఎలా అంటే లైక్ రాజేష్ అనే పేరుతో ఒక నేమ్ అనేది అప్‌డేట్ అయిపోయింది. సో, అదనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను లైక్ డిలీట్ టూల్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కెన్ యూ రిమూవ్ ద ఆహ్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ జాన్ స్మిత్ అని ఇస్తున్నాను. సో, ఇచ్చిన తర్వాత మీరక్కడ చూడొచ్చు. మెసేజ్ అనేది స్టోర్ అయింది. అలాగే టూల్‌కెళ్ళిపోయింది. ఎళ్ళిపోయి సక్సెస్‌గా రన్ అయింది. సో, ఇక్కడ జాన్ స్మిత్ ఉంది. రిఫ్రెష్ చేసి చూద్దాం. సో, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ఛాన్సెస్ రో అనేది కంప్లీట్‌గా డిలీట్ అయిపోయింది కాంటాక్ట్ డీటెయిల్స్. సో, ఈ విధంగా ఏంటంటే మనం డేటా టేబుల్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా యూజ్ అవుతుంది. లైక్ గూగుల్ షీట్ అనేది సెక్యూర్‌గా ఉంటుంది. కాకపోతే మనకు డేటా టేబుల్ కూడా ఇంకా సెక్యూర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఒకే చోట ఉంటుంది. సో, మన బిజినెసెస్ కానీ, లేకుంటే యూట్యూబ్ వీడియోస్ కానీ, లేకుంటే ఏవైనా సరే ఇమేజెస్ కానీ, ఏవైనా సరే లైక్ చాలా ఈజీగా మనకు ఈ డేటా టేబుల్ వల్ల మనకు యూజ్ ఉంటుందనమాట. సో, ప్రస్తుతానికి ఇది బీటా వెర్షన్‌లోనే ఉంటుంది. సో, మీకు ఇది యూజ్ చేసుకోవాలంటే బీటా వెర్షన్‌కెళ్ళి యూజ్ చేసుకోవాల్సింది. స్టేబుల్ వెర్షన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ. సో, ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్